హాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా. సో ఇది ఒకటి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో అయితే ఈ ఒక వార్త అయితే రావడం జరిగింది. స్వదేశానికి గుడ్ బై అని ఒక టాపిక్ మీద. సో ఇది నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది, మీతో పంచుకుందామని నేను ఈ వీడియో చేయడం జరిగింది. స్వదేశానికి గుడ్ బై. 13 ఏళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న 18 లక్షల మంది ప్రవాసులట. అంటే రికార్డు స్థాయిలో 2022లో 2.25 లక్షల మంది, అంటే 2,25,000 మంది విదేశీ పౌరసత్వం స్వీకరించారన్నమాట. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిందంటే యుఎస్, కెనడా, యూకే, సింగపూర్లో స్థిరపడేందుకైతే వెళ్ళడం జరిగింది. సో ఇలా స్థిరపడడానికి కూడా కారణాలు లేకపోలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ కారణాలు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు, అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు అందరూ కూడా బయటికి పోవడానికి ఛాన్స్ అని చెప్పచ్చు. సో మనకి ఇందులో కొంత న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. గడిచిన 2 దశాబ్దాల్లో విద్యా, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయని ఇవ్వడం జరిగింది. సో ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, అదేవిధంగా ఇలా వెళ్ళిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుందనేది నిజమే. ముఖ్యంగా కరోనా తర్వాత అయితే భారత పౌరసత్వం చాలామంది వదులుకున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏకంగా ఇక్కడ చూసినట్లయితే 2011, 2023 మధ్య, సో ఈ 13 ఏళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్ఆర్ఐలు భారత పౌరసత్వాన్ని అయితే వదులుకున్నారని మనకైతే న్యూస్ అయితే ఉంది. అయితే వీళ్ళు విదేశాల్లో పౌరసత్వం కూడా స్వీకరించారన్నమాట. అత్యధికంగా 2022లో 2.25, అంటే 2,25,000 మంది భారత పౌరసత్వాన్ని అయితే వదులుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్ఆర్ఐలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ అయితే ఇది వెల్లడించినటువంటి గణాంకాలని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది. సో మరి దీనికి కారణాలు ఏంటంటే, సో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా రాసిండు. వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు 2వ స్థానం అని అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అమెరికా పౌరసత్వం స్వీకరించిన వారిలో మెక్సికన్లు ఫస్ట్ ప్లేస్ అని, సో సెకండ్ ప్లేస్ ఇండియన్స్. సో అందులో అమెరికాతో పాటు కెనడా, రష్యా, సింగపూరు, న్యూజిలాండు, అదేవిధంగా యూరోపు అంటే యూకే వంటి దేశాల్లో స్థిరపడడానికి ఎక్కువ మంది మన ఎన్ఆర్ఐలు అయితే మొగ్గు చూపుతుండని ఇచ్చిండ్రు. అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడడానికి ఇష్టపడుతుండని ఇవ్వడం జరిగింది. ఇది పరిస్థితులు అన్నమాట. సో ఇక్కడ మనకు 10 ఏళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య కూడా చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే బయటికి వెళ్ళి స్థిరపడినరో, మన ఇండియన్ పౌరసత్వాన్ని ఎవరైతే వదులుకున్నారో వారికి మళ్ళీ ఇండియా తిరిగి వచ్చి పర్యటించిపోవడానికి కూడా ఎలాంటి వీసా లేకుండా డైరెక్ట్ ఒక ఇండియా అయితే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్, ఓసీఐ అని. సో ఈ ఓసీఐ అనే కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ లాగా ఒక కార్డ్ ఇచ్చి వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఇండియాలో పర్యటించి వాళ్ళ బంధువులు, మిత్రులు కానీ ఎవరైనా ఉంటే కలిసి హ్యాపీగా మళ్ళీ ఇక్కడ ఎంజాయ్ చేసి వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళే విధంగా కూడా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇది పరిస్థితి.